హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేరేడు గింజల పొడిని చేసి చూపించబోతున్నానండి. ఆ పొడిలో ఉండే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలియచేయబోతున్నాను. ఆ పొడిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది, క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి, ఓవర్ వెయిట్ని తగ్గిస్తుంది, మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తగ్గిస్తుందండి, పింపుల్స్ లాంటివి, ఎనీమియా, డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది, స్టమక్లో ఉండే నులుపురుగుల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఈ సీజన్లో మీరు రెగ్యులర్గా ఈ ఫ్రూట్ తీసుకోవడం అనేది ఎంతైనా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ నేరేడు గింజలన్నీ కూడా నీట్గా వాష్ చేశాను. వాష్ చేసి ఎండలో 2-3 రోజుల వరకు నేను ఎండబెట్టానండి. ఈ సీజన్లో మాత్రం మీరు నేరేడు గింజల్ని ఎట్టి పరిస్థితుల్లో పడేయకుండా ఈ విధంగా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, ఎండిన తర్వాత ఈ విధంగా మనకి లోన ఉన్న పప్పు బయటకు వస్తుంది పగిలి. ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. బాగా ఎండిందంటే సులువుగా తీసుకోవాలంటే ఈ విధంగా దంచి కూడా పప్పును బయటికి తీసుకోవచ్చు. ఎండలో ఈ గింజలు ఎండబెట్టే ప్రాసెస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేయాలండి, లేదంటే బూజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను పప్పును బయటికి తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. ప్లేట్లో వేసుకొని వీటిని కూడా ఒక 2-3 రోజుల వరకు మంచి ఎండలో కొంచెం హార్డ్గా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఎండకు పెట్టేశాను. ఆల్మోస్ట్ 2 to 3 days వరకు నేను పెట్టాను. ఇవన్నీ కూడా బాగా ఎండిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పొడిలా చేసుకున్న తర్వాత దీన్ని కూడా జల్లెడ పట్టామంటే తాగేటప్పుడు కొంచెం తరకల్లాగా తగలకుండా ఉంటుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సీడ్ పౌడర్ని మాత్రం మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని సంస్కృతంలో జంబో బీజా అంటారు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆయుర్వేదిక్ షాప్లో జంబో లిక్విడ్ అనగానే మీకు నేరేడు పళ్ళ జ్యూస్ అని అర్థమైపోవాలి. ఈ పౌడర్ని ఈ విధమైన ఎయిర్టైట్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఎలా వాడాలో చూపిస్తానండి. ఒక 1/2 స్పూన్ గ్లాస్లో వేసుకొని గోరువెచ్చటి నీళ్ళతో లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. దీని నిండా నీళ్లు పోసుకొని ఉదయాన్నే ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలి. మళ్ళీ బెడ్ టైం తీసుకున్నామంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండటానికి చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా నమ్మకంతో చేశామంటే మనకి ఫలితం తప్పకుండా ఉంటుంది. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.